ఛానలుకి స్వాగతం. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి గురుగ్రహ ప్రవేశం అనేది ఉండబోతుంది. అయితే ఈ విధంగా 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం మూలంగా మే నెలలో మేషరాశి వారు కోట్లు కొల్లగొట్టే సమయం వచ్చిందనే చెప్పుకోవాలి. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడానికి అవకాశాలు వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అయితే మే నెల రాశి ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా వారు కోట్లు కొల్లగొడతారు, అంటే అధిక ధనవృద్ధిని వారు పొందుకోబోతున్నారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేషరాశి వారికి మే నెలలో రాశి ఫలాలు కనుక చూసినట్లయితే 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురుగ్రహ ప్రవేశం అనేది ఉండబోతుంది. ఈ గ్రహస్థితి అనేది మేషరాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు సాధించబోతున్నారు. అలాగే వ్యాపారంలో మీరు సమర్థతను పెంచుకుంటారు. అలాగే పోటీదారులుగా ఉన్న వ్యక్తులు పోటీ నుండి విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీతో పోటీ పడలేక వారు పోటీ నుండి విరమించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కొంతగా పెరిగినప్పటికీ మీరు ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైన అంశాల్లో మాత్రం అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. కెరియర్లో విజయానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలనైతే సొంతం చేసుకుంటారు. కెరియర్ కోణం నుండి ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పదవి ఇంటికి అధిపతి శని మీ పరిస్థితిని బలోపేతం చేయటానికి నెల మొత్తం 11వ ఇంట్లో ఉంటాడు. మీకు అవకాశాలు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరియు సీనియర్ అధికారులు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుకుంటారు. అలాగే వారి యొక్క ఉద్యోగ జీవితంలో వారికున్న సవాళ్లను కూడా అధిగమించగలుగుతారు. అలాగే విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో గురు మరియు శుక్రులతో పాటు మొదటి ఇంట్లో ఉంటాడు. అలాగే శని 11వ ఇంటి నుండి 5వ ఇంట్లోకి మరియు బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు. ఈ కారణంగా స్థానికులు చిన్న చిన్న ఇబ్బందులు పడినప్పటికీ కూడా వారు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా కూడా ఈ నెల అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. 10వ ఇంటికి అధిపతి శని 11వ ఇంట్లో కూర్చున్నాడు. బృహస్పతి శుక్రుడు మరియు సూర్యుడు మొదటి ఇంట్లో ఉంటారు. 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మొదటి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా ఏర్పడుతుంది. అలాగే మీరు ఈ సమయంలో మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలో గురుగ్రహ ప్రవేశం అనేది ఈ సమయంలో మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలనైతే తీసుకుని వస్తుంది. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతినైతే వీరు సాధించబోతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీ విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఆర్థికంగా మీరు 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో అత్యధికమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులకి ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వారి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు ఈ సమయంలో చూసినట్లయితే ఈ మాసంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. కానీ చిన్న చిన్న ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు కూడా ఉండబోతున్నాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు దక్కించుకుంటారు. ఈ విధంగా మే నెలలో 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురుగ్రహ ప్రవేశం కారణంగా మేషరాశి వారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, మే నెల రాశి ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.